నేను వైజాగ్లో ఉన్నాను. సో వైజాగ్ రాగానే ఎప్పుడెప్పుడు కలుస్తానని చాలా ఎయిగర్గా వెయిట్ చేశాను. సో తనెవరో కాదు, డాక్టర్ శిల్పా హాసా గారు. చాలా హ్యాపీగా ఉంది ఆవిడని ఇలా కలవడం. అండ్ అలాగే బోలెడన్ని సందేహాలు మన దగ్గర ఉన్నాయి. ఆవిడ ప్రతిదీ కూడా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా మేడం ప్రతిదీ ఆన్సర్ చేస్తూ వీడియోస్ రిలీజ్ చేస్తున్నారు. ఎంత మంచి పాపులారిటీ ఉందో మీ అందరికీ తెలిసిందే. బట్ మన దగ్గర కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ అడిగి వాటికి ఆన్సర్స్ని రాబట్టడమే కాకుండా అసలు ఒక డాక్టర్ అయి ఉండి ఎంతో బిజీగా ఉంటుంది ఆవిడ. ఎందుకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనిపించింది, ఎందుకు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్దాము అని అనుకున్నారు, ఇవన్నీ కూడా ఆవిడని అడిగి తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, మాట్లాడేద్దాం. నమస్తే మ్యామ్. నమస్తే. ఎలా ఉన్నారు? ఐఎమ్ వెరీ గుడ్. హౌ ఆర్ యు? చాలా బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎంతో చక్కగా ఉన్నారు, క్యూట్గా ఉన్నారు. అంటే రెగ్యులర్గా వీడియోస్ చూస్తూ ఉంటే ఎంత చక్కగా మాట్లాడుతున్నారు. ఎక్కువగా మాటలకు ఫ్యాన్స్ ఉన్నారు, చూసారా మీరు? కామెంట్స్ చూస్తూ ఉంటారు కదా, ఎంతో చక్కగా మాట్లాడుతారు, ఎంత అందమైన డాక్టర్ అని చెప్తూ ఉంటారు. సో ఏంటి బ్యూటీ సీక్రెట్ ఏంటి? బ్యూటీ అవుట్ సైడ్ ఉండదు అన్నది నా స్ట్రాంగ్ ఫీలింగ్. అంతేనా? ఎస్, అబ్సల్యూట్లీ. ఇప్పుడు మనం ఎంత అందంగా ఉండని, ఎంత బాగా రెడీ అవ్వండి, ఒక మనిషితో మనం సరిగ్గా మాట్లాడలేదు అనుకోండి, ఆ మనిషికి మనం అందంగా అనిపిస్తామా? అనిపించాం. నాకు కొంతమంది పేషెంట్స్, యంగ్ గర్ల్స్ అంటూ ఉంటారు, మామ్ యూ లుక్ వెరీ బ్యూటిఫుల్ అని. ఐ థింక్ ఇట్స్ బ్యూటీ ఇస్ ఇన్ బిహోల్డర్స్ ఐస్. ఓకే, నేను బాగా మాట్లాడుతున్నాను కాబట్టి మీకు నేను నచ్చుతున్నాను. ఓకే, ఇట్స్ అబౌట్ హౌ వి టాక్, ఇట్స్ అబౌట్ హౌ వి ట్రీట్ ది అదర్ పర్సన్. అది తప్ప ఇంకే బ్యూటీ ఉండదని నా ఫీలింగ్. అండ్ ఐ నెవర్ ఫెల్ట్ బ్యూటిఫుల్. ఇది మీకు సర్ప్రైజింగ్ గా ఉండొచ్చేమో కానీ ఇప్పుడు యూట్యూబ్ కమెంట్స్ లో చాలా మంది అంటున్నారు. బట్ ఇట్ వాస్ నెవర్ ఎ పాయింట్ ఆఫ్ డిస్కషన్ ఎట్ హోమ్ ఆర్ ఎట్ ఎనీ ప్లేస్. నాకు ఇప్పుడు ఎవరు అలా లైక్ ఐ నెవర్ ఫెల్ట్ ఇట్ దట్ వే. అంతే, అందంగా ఉన్న వాళ్ళు ఎప్పుడు అలా యాక్సెప్ట్ చెయ్యరు. సో మ్యామ్, నిజంగా వీడియోస్ ఎంత ఇన్ఫర్మేటివ్ అంటే ప్రతి ఒక్కరు చూస్తున్నారు. మీరు చెప్తే నమ్ముతారో లేదో, నేను ఒక పబ్లిక్ ప్లేస్లో ఉన్నప్పుడు ఒక 3-4 మెంబర్స్ మీ వీడియోస్ చూస్తూ ఉన్నారు. సో అంత ఎక్కువగా రీచ్ ఉంది మీకు. సో ఎందుకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనిపించింది? యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి కొన్ని వీడియోస్ చేసి పెడదాము, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేద్దాము అన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? దీని వెనక ఏమీ సీరియస్ థాట్ లేదు, టు బి వెరీ ఫ్రాంక్. కావాలని చేసిన ప్రయత్నం కూడా కాదు. బట్ వాట్ ఐ ఫెల్ట్ వాజ్, ఇప్పుడు హాస్పిటల్ అడ్రస్ ఎలా అయిపోయిందో, ఒక ఈమెయిల్ ఐడి ఎలా అయిపోయిందో, అలా ఒక యూట్యూబ్ ఛానల్ అన్నది కూడా మనకు ఐడెంటిటీలో ఒక పార్ట్ లాగా అయిపోతుంది. అండ్ ఇప్పటి వరకు ఒకవేళ అవ్వకపోతే అది అయిపోతుంది ఇన్ నియర్ ఫ్యూచర్. సో దట్ ఈస్ ద రీజన్ ఐ స్టార్టెడ్. పెద్ద రీజన్ ఏం లేదు స్టార్ట్ చేయడానికి. బట్ ఇది రీచ్ అవటానికి, లేకపోతే మీలాగా చాలా మంది కనెక్ట్ అవడానికి రీజన్ ఏంటంటే ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ టు దెమ్. ఛానల్ స్టార్ట్ చేయడానికి సెల్ఫిష్ రీజన్ ఏంటి అంటే, ఓకే నాకంటే ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకుందాము అని. బట్ ఆ కంటెంట్ అంతా కూడా అందరికీ యూజ్ అయ్యే కంటెంట్. సో ఈ యూట్యూబ్ ఛానల్ వల్ల నాకు వచ్చే లాభం 1% అయితే, అది అదర్ విమెన్కి చేస్తున్నది 99%. సో దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఐ లైక్ ఎడ్యుకేటింగ్ పీపుల్. ఓకే, ఇప్పుడు నాకు ఒక పేషెంట్ వచ్చారనుకోండి, లెటెస్ట్ ఎనీ కంప్లైంట్ వస్తే నేను జస్ట్ దానికి ట్రీట్మెంట్ ఇచ్చి పంపించును. నా స్టాఫ్ కూడా విల్ అగ్రీ విత్ ఇట్. ఇది ఎందుకు వచ్చింది, ఇది మళ్ళీ రాకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలి, దట్ ఐ ట్రై టు ఎడ్యుకేట్ ఎప్పుడు కూడా ఫర్ ఎవ్రీ పేషెంట్. ఇది ఇప్పుడు చేస్తున్నది కాదు, నా క్లినికల్ ప్రాక్టీస్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను చేస్తున్నది. ఎన్ని ఇయర్స్ అయింది మేడం మీకు? నాది 10 years నుంచి ఉన్నాను గైనకాలజీలో. క్లినికల్ ప్రాక్టీస్ ఫుల్ టైం స్టార్ట్ చేసి 4 years అవుతుంది. ఓకే ఓకే, గుడ్. సో ఇన్ ద బిగినింగ్ నాకు పేషెంట్స్ ఉండేవాళ్ళు కాదు. ఎవరికి ఆబ్వియస్లీ ఫర్ ఎనీ ఫ్రెషర్ ఎక్కువ పేషెంట్స్ ఉండరు కదా. సో ఐ వాజ్ లైక్ ద ఓన్లీ థింగ్ ఐ హ్యావ్ ఇస్ టైమ్. ఐ హ్యావ్ టు గివ్ మై టైమ్ టు ద పేషెంట్. సో ఆ టైంని 1 minute లో నాకు ప్రిస్క్రిప్షన్ రాయడానికి అయిపోతుంది. బట్ ఐ స్పెండ్ ఎక్స్ట్రా టైమ్ టు ఎడ్యుకేట్ దెమ్. వాళ్ళకి ప్రాబ్లం ఎందుకు వచ్చింది, అసలు ఆరిజిన్ ఎక్కడుంది. సో ఎప్పుడు కూడా ట్రీటింగ్ ద సిమ్టమ్ ఈజ్ నాట్ సఫిషియంట్. వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద రూట్ కాజ్ అండ్ దెన్ ట్రీట్. ఇప్పుడు నేను రాసేసి పంపించేస్తే వాళ్ళు మళ్ళీ వస్తారు, నాకు అదే ప్రాబ్లం. బట్ దట్ షుడెంట్ బి ద అలా రిపీట్ అవ్వకూడదు. అసలు ఎందుకు వచ్చింది అనేది వాళ్ళకి తెలియాలి. చాలా మంది ఎడ్యుకేటెడ్ పేషెంట్స్ కూడా వస్తారు కదా, ఈ మెడికేషన్ వాడుతున్నావా అమ్మా అంటే, ఏంటి మేడం రెడ్ గా ఉండేదా, గ్రీన్ గా ఉండేదా, నైట్ వేసుకోమనేదా అంటుంటారు. సో అలా ఉండకూడదు, మీరు ఏం వాడుతున్నారో మీకు తెలియాలి. సో ఆ బేసిక్ ఎడ్యుకేషన్ అనేది మన హెల్త్ గురించి ఇట్స్ వెరీ ఎసెన్షియల్. సో మీరు ఇంత చక్కగా యూస్ఫుల్ కంటెంట్ ఇస్తున్నారు. వన్స్ మీరు స్టార్ట్ చేసినప్పుడు మీరు అనుకున్నారా
ఇంత బాగా రీచ్ అవుతుంది, పబ్లిక్లోకి వెళ్తుంది, చాలా మంది దీనివల్ల ఎక్కువగా అంటే అవేర్నెస్ వస్తుంది ప్రెగ్నెంట్ విమెన్స్లో కానీ పెద్దవాళ్ళలో కానీ అని చెప్పి ఆలోచన మీకు వచ్చిందా? అసలు రాలేదు. అవునా? రాలేదు. అసలు స్టార్ట్ చేసినప్పుడు నేను మీకు ముందు కూడా చెప్తున్నాను కదా, అసలు ఒక లైట్ వాడాలని కానీ ఒక మైక్ వాడాలని కానీ ఏమీ తెలీదు. మీరు ఇనిషియల్ బిగినింగ్ లో వీడియోస్ చూసినా కూడా దెర్ ఇస్ నో మోటివ్. ఇప్పుడు ఇది చెప్తే నాకు ఇలా పేషెంట్స్ వస్తారు, ఆ మోటివ్ ఎప్పుడూ లేదు. బిగినింగ్ లో వీడియోస్ కూడా ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చారు, అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీతో వచ్చారు. ఎందుకమ్మా ఇది అయింది అంటే, ఏమో మేడం మాకు అర్థం కావట్లేదు, మేము ప్రొటెక్షన్ వాడేమో అంటారు. ఏం ప్రొటెక్షన్ అంటే కాండమ్. కాండమ్ క్యాన్ ఫెయిల్ అండ్ కెన్ రిజల్ట్ ఇన్ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ. అది వాళ్ళకి తెలియక అది జరిగింది. ఓకే, ఇమాజిన్ టీనేజర్ గెటింగ్ దట్ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ. ఎంత మెంటలీ ఇబ్బంది పడతారు వాళ్ళు, ఎవరికి చెప్పుకోలేరు. సో దట్ ఈస్ ద రీజన్ ఫర్ డూయింగ్ దట్ పర్టికులర్ వీడియో. కాండమ్ ఈస్ నాట్ 100% ఫెయిల్ ప్రూఫ్. సో మీరు ఇంకా బెటర్ కాంట్రసెప్టివ్ చాయిసెస్ ఇవి ఉన్నాయి, అవి మీరు యూజ్ చేయాలి. సో దట్ ఈస్ హౌ ద కంటెంట్ కమ్స్ అప్. ఇది చేస్తే బాగుంటుంది, బోల్డ్ అలా అని కాకుండా ఉన్నది రియల్ గా ట్రాన్స్పరెంట్ గా చెప్పడం. కామన్ కంప్లైంట్స్ ఏంటి, ఆ కంప్లైంట్స్ ని మనం ఎలాగ వాళ్ళకి సాల్వ్ చేయగలము, ఈ సిచ్యుయేషన్ ఇంకొకళ్ళకి రాకూడదు. సో దానికి మనం ఏం చేయాలి? ఇట్స్ జస్ట్ దట్, నో ప్లాన్, నథింగ్. బట్ మీ కంటెంట్ ఇంత నచ్చుతుంది అంటే ఎంత యూస్ఫుల్ ఉంటేనో నచ్చుతుంది. కామన్ కంప్లైంట్స్ కదా, అండ్ దట్ టు విమెన్స్ హెల్త్. ఇంట్లో ఒక లేడీ బాగుంటే, హెల్దీగా ఉంటే, ఎడ్యుకేటెడ్ అయి ఉంటే, నాలెడ్జ్ ఉంటే ఇల్లంతా హెల్దీగా ఉంటుంది. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ ఇట్. సో విమెన్స్ హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్, అండ్ వాళ్ళు ఎడ్యుకేట్ అవ్వడం కూడా అంతే ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక ఏది కంటెంట్ కూడా అనవసరం కంటెంట్ కాదు, ఇట్ విల్ హెల్ప్ యూ సమ్వేర్. ఇప్పుడు ఒకసారి హెల్ప్ అవుతుంది. సో నాలెడ్జ్ ఈజ్ వెల్త్, బట్ టూ మచ్ నాలెడ్జ్ కన్స్యూమ్ చేయకూడదు. గూగుల్ చూసో అదర్వైజ్ ఆల్సో టూ మచ్ తెలుసుకోవాలని అనుకోకూడదు. అంటే ఇప్పటి వరకు మీరు ఎలా యూట్యూబ్ స్టార్ట్ చేశారు, ఎలా సోషల్ మీడియాకి వచ్చారు అనేది మనం తెలుసుకున్నాం. బట్ ఫ్యూ క్వశ్చన్స్ అనమాట. ఇప్పుడు చాలా మంది చెప్తూ ఉంటారు, పెద్దవాళ్ళు కానీ తెలిసిన వాళ్ళు కానీ, అంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కానీ, ప్రెగ్నెంట్ టైంలో ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవ్వకూడదు, ఎక్కువగా ఏడవద్దు, ఎక్కువగా కోపం ఉండకూడదు, ఇలా ఉండడం వల్ల బేబీకి ప్రాబ్లం అవుతుంది, ఫ్యూచర్ బేబీ కూడా అలానే ఉంటుంది అనేవి కొంతమంది చెప్తుంటారు. ఇంతవరకు నిజం అంటారు? మన మెంటల్ స్టేట్ ఆఫ్ మైండ్ మీద మన ఫిజికల్ స్టేట్ కూడా చాలా డిపెండ్ అవుతుంది. బికాస్ ద వే వి థింక్, మన ఫీలింగ్స్ ఏంటి, మన ఎమోషన్స్ ఏంటి, దీన్ని బట్టి బాడీలో చాలా కెమికల్ చేంజెస్, హార్మోనల్ చేంజెస్ జరుగుతాయి. ఓకే, దట్ విల్ హ్యావ్ ఇండైరెక్ట్ ఎఫెక్ట్. మన బాడీలో ఎట్లా ఉంటుందో యాజ్ లాంగ్ యాజ్ ద బేబీ ఈజ్ విత్ ఇన్ అస్, దాని మీద కూడా ఎఫెక్ట్ ఉండొచ్చు. పెద్ద పెద్ద ఇష్యూస్ వస్తాయి అని కాదు, బట్ ఎనీ టైమ్, నాట్ జస్ట్ ఇన్ ప్రెగ్నెన్సీ, ఎప్పుడైనా కూడా స్టేబుల్గా ఉండటము, అండ్ ఓవర్ థింకింగ్ చేయకపోవటము, ఓవర్ యాంగ్జైటీ లేకపోవటము, స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవటము, ఒక హెల్దీ లైఫ్ స్టైల్ ఉండడము ఎప్పుడు ఇంపార్టెంటే కదా. సేమ్ అది ప్రెగ్నెన్సీలో కూడా ఇంపార్టెంట్. అండ్ ప్రెగ్నెన్సీ అనేది ఒక డిసీజ్ కాదు, ఇట్స్ అ నార్మల్ కండిషన్. ఓకే, సో అందరికీ ఎలా ఉండాలని చెప్తారు, ప్రెగ్నెన్సీ కూడా అట్లాగే ఉండాలని చెప్తాను. ఈవెన్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళకి కూడా నేను చెప్తాను, ప్రాణాయామం, మెడిటేషన్ ఇలాంటివి ఒక పార్ట్లో చేసుకోండి మీ లైఫ్లో. రోజు వాకింగ్కి వెళ్ళండి, ఇఫ్ పాసిబుల్ విత్ యువర్ పార్ట్నర్ వెళ్ళండి. ఓకే, అండ్ హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ ఉండాలి. ఇవన్నీ నేను ప్రతి ఒక్కరికి, మీకు ఉండాలి, నాకు ఉండాలి, ఒక ప్రెగ్నెంట్ లేడీకి ఉండాలి, ఒక అమ్మకి కూడా ఉండాలి, ఒక్కరికి ఉండాలి అది. సో మామూలుగా చాలా మంది చెప్తుంటారు, మీరు ఎందుకంటే ఎస్పెషల్లీ వచ్చే పేషెంట్స్ కానీ వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ ఉంటారు కాబట్టి, ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఒక ప్రెగ్నెంట్ విమెన్ ఉన్న ఇంట్లో చుట్టుపక్కల ఉండే వాళ్ళ బిహేవియర్ వాళ్ళతో పాటు ఎలా ఉండాలి అంటారు? అంటే వాళ్ళు ట్రీట్ చేసే విధానం కానీ దానివల్ల ఏమన్నా వీళ్ళు ఎఫెక్ట్ అవుతారంటారు? యాజ్ ఐ టోల్డ్ యూ, ప్రెగ్నెన్సీ అనేది ఒక నార్మల్ కండిషన్. ఓకే, సో ప్రెగ్నెంట్ విమెన్ని స్పెషల్గా ట్రీట్ చేయక్కర్లేదు. యాజ్ ఇన్ మెట్లెక్కొచ్చా, బెడ్ రెస్ట్ లో ఉండాలా, లేకపోతే యాపిల్ తినొచ్చా గట్టిగా ఉంటుంది కదా, జామకాయ తినొచ్చా గట్టిగా ఉంటుంది కదా, ఇలాంటివి అవసరం లేదు. అది ఎక్స్ట్రీమ్ మెజర్స్, అంత అవసరం. ట్రీట్ ఇట్ నార్మల్లీ. ప్రెగ్నెన్సీ ఇస్ అ నార్మల్ కండిషన్, బట్ ఎట్ ద సేమ్ టైం కొంచెం ఎమోషనల్ గా లోగా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. ప్రెగ్నెన్సీ అనేది ప్రతి ఒక్కళ్ళకి ఒకలా ఉండదు. ఒక్కొక్కళ్ళకి 6th, 7th మంత్ వరకు కూడా వాళ్ళు ప్రెగ్నెంట్ అని తెలియదు. ఒక్కొక్కళ్ళు 2nd, 3rd మంత్ లోనే చాలా విజిట్స్ వస్తూ ఉంటారు, వామిటింగ్స్ అని, నిద్ర పట్టకపోవటం అని, హెడేక్ అని, ఇలా వేరే అవుతూ ఉంటాయి వాళ్ళ కంప్లైంట్స్. సో వాళ్ళ మెంటల్ స్టేట్ బట్టి, వాళ్ళ ఫిజికల్ స్టేట్ బట్టి మన బిహేవియర్ కూడా చేంజ్ అవ్వాలి. వాళ్ళు యాక్టివ్గా ఉండి, హెల్దీగా ఉండి, చక్కగా తింటూ తిరుగుతూ ఉన్నప్పుడు నువ్వు ప్రెగ్నెంట్, నువ్వు రెస్ట్ తీసుకోవాలి, నువ్వు ఇలా కూర్చోకూడదు, అలా కూర్చోకూడదు, బయటకు వెళ్ళకూడదు, ఇలా రెస్ట్రిక్ట్ చేయొద్దు. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఏమైనా ఇబ్బందిగా ఉంటే వాళ్ళకి, అంటే కొంతమందికి స్మెల్స్ పడవు, వాళ్ళు అసలు కిచెన్ దగ్గరికే వెళ్ళలేరు. సో మీరు వాళ్ళని ఇప్పుడు కుకింగ్ చేయడం అనేది ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇట్స్ రిలేటివ్, యూనో. ప్రెగ్నెంట్ లేడీ స్టేట్ బట్టి
మన బిహేవియర్ కూడా చేంజ్ చేసుకోవాలి. చుట్టుపక్కల ఎస్ ఆల్వేస్. బట్ వాళ్ళకి మెంటల్ సపోర్ట్ ఇవ్వాలి, అంతేగాని ఇదొక ప్రెగ్నెన్సీ అంటే వాళ్ళకి భయం క్రియేట్ చేయకూడదు. It's a very normal condition unless your gynecologist advised you otherwise. ఏమైనా హై రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయనుకోండి, మేమే చెప్తాం ఇట్లా కొంచెం రెస్ట్రిక్ట్ చేసుకోండి అని. అదర్వైజ్ ట్రీట్ ఇట్ యాజ్ నార్మల్ కండిషన్, బట్ గివ్ అ లాట్ ఆఫ్ సపోర్ట్ టు ద ఉమెన్. ఎందుకంటే మామూలుగా మనం పీరియడ్కి ముందు కూడా చాలా మంది PMS తో సఫర్ అవుతూ ఉంటారు. వాళ్ళ మూడ్ ఫ్లక్చుయేషన్స్ కానీ చేంజ్ అవుతూ ఉంటాయి కదా. అలాగే కొంతమందికి ప్రెగ్నెన్సీలు అవ్వచ్చు. వాళ్ళు ఎందుకు ఏడుస్తారో వాళ్ళకి తెలియదు. సడన్ గా దే స్టార్ట్ క్రయింగ్ అండ్ దే డోంట్ ఫీల్ లైక్ ఈటింగ్, దే గెట్ హంగ్రీ బట్ దే డోంట్ ఫీల్ లైక్ ఈటింగ్. ఇలా వాళ్ళకి కొన్ని కంప్లైంట్స్ ఉంటాయి కదా. దాన్ని బట్టి మన బిహేవియర్ మార్చుకుంటే బాగుంటుంది. ఇట్స్ జస్ట్ హార్మోనల్ ఇష్యూ. ప్రతి ఒక్కరి బాడీలో ఉన్న ప్రొడ్యూస్ అయ్యే హార్మోన్స్ ఒకటే, బట్ హౌ వీ రెస్పాండ్ టు ద హార్మోన్స్ అనేది ఇట్ వేరీస్. కొంతమందికి ఒక ప్రెగ్నెన్సీలో ఏమి కంప్లైంట్ ఉండదు, చక్కగా అయిపోతుంది. ఇంకొక అదే వాళ్ళకి నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో ఎక్సెసివ్ వామిటింగ్స్ అని అలాంటి ఇబ్బందులు ఉండొచ్చు. సో ఆల్ హార్మోన్స్ దే ఆర్ ఫుల్ ఆఫ్ హార్మోన్స్. మన లైఫ్ లో జరిగే చాలా వాటికి విమెన్ కి మాత్రమే ఇలాంటివన్నీ ఉంటాయి కదా, మనకి ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ ఉంటాయి. సో మామూలుగా సింగిల్ బేబీని క్యారీ చేస్తుంటేనే చాలా వస్తుంటాయి. ఇప్పుడు ట్విన్స్ అన్నప్పుడు లోపల వాళ్ళకి ఏమైనా పర్టికులర్ గా ఉంటుందా ఫుడ్ డైట్ కానీ? ఎందుకంటే బిఫోర్ ఐ వెంట్ టు గైనకాలజీ నాకు ట్విన్స్ అంటే ఉండేది, నాకు కూడా ఆ ట్విన్స్ పుడితే బాగుంటుంది కదా అని యాజ్ అ ఉమెన్ ఐ యూస్ టు ఫీల్ దాట్. బట్ గైనక్ జాయిన్ అయిన తర్వాత ఐ రియలైజ్ దట్ ఇట్ ఈస్ అ బిట్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ దాన్ ద నార్మల్ ప్రెగ్నెన్సీస్. సో చాలా మంది అడుగుతారు, మేడం ట్విన్స్ ఉన్నారా అని అడుగుతుంటారు. నేను ఫస్ట్ స్కాన్ చేసేటప్పుడు ట్విన్స్ లేరు, ఇట్స్ అ సింగిల్టన్ ప్రెగ్నెన్సీ. సింగిల్టన్ ప్రెగ్నెన్సీ చాలా బెటర్ ట్విన్ ప్రెగ్నెన్సీ కంటే అని చెప్తాను నేను. సో దేర్ లైక్ ఓ అవునా అని డిసప్పాయింట్ అయిపోతారనమాట. సో ట్విన్ ప్రెగ్నెన్సీస్ కొంచెం నార్మల్ ప్రెగ్నెన్సీస్ కంటే కొంత హై రిస్క్ ఉండొచ్చు. సో ఫ్రీక్వెంట్ మానిటరింగ్ అనేది ఇంపార్టెంట్. అండ్ దెన్ ఆ ట్విన్స్ లో కూడా వాట్ టైప్ ఆఫ్ ట్విన్ జెస్టేషన్ అనేది డిపెండ్ అవుతుంది. చాలా ఉంటాయి. ద మేనేజ్మెంట్ చేంజెస్ లాట్ వైల్ హ్యాండ్లింగ్ ట్విన్ జెస్టేషన్. ఓకే, అబార్షన్ కి ఏ మంత్ వరకు ఛాన్సెస్ ఉంటాయి? అంటే 3 months or 6 months ఎలా ఉంటుంది? ఇప్పుడు మనకి సెకండ్ ట్రైమిస్టర్ అబార్షన్ టిల్ 20 weeks ని యాక్సెప్ట్ చేసింది మన గవర్నమెంట్. ఓకే, సో ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే మనకి 12 weeks వరకు, సెకండ్ ట్రైమిస్టర్ స్టిల్ 20 weeks. అక్కడ వరకు ఛాన్స్ ఉంటుంది. దీనికి కూడా యాక్చువల్లీ నిన్ననే ఒక ఇన్సిడెంట్ అయింది. అక్కడ వరకు ఛాన్స్ ఉంది కదా అని ఎర్లీగా డిటెక్ట్ చేసుకోకపోవటం ఏంటి? ఎందుకు డిటెక్ట్ చేసుకోకూడదు? ఎస్పెషలీ వెన్ ఇట్ ఈస్ అన్ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ ఆర్ వెన్ యూఆర్ నాట్ మ్యారీడ్ ఆర్ వెన్ యూ డు నాట్ వాంట్ ఎనీ మోర్ చిల్డ్రన్. పీరియడ్ మిస్ అవగానే ఒక యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవడానికి ఏంటంత కష్టం? యాజ్ గైనకాలజిస్ట్ కాదు, నేను యాజ్ ఉమెన్ అడుగుతున్నాను. బికాస్ ఐ సీ డే ఇన్ డే అవుట్. అంటే కొంతమంది అబార్షన్స్ చాలా లైట్ తీసుకుంటారు. అది చేయడానికి కొంత ఎథిక్స్ ఉండాలి కదా మనకి. యాజ్ గైనకాలజిస్ట్ ఐఎమ్ నాట్ అగేన్స్ట్ అబార్షన్ అండ్ ఐ డోంట్ నాట్ జడ్జ్ పీపుల్ హూ కమ్ ఫర్ అబార్షన్. బట్ కొంత మన మీద మనకి కేర్ ఉండాలి, కొంత ఎథిక్స్, కొంత హ్యుమానిటీ మనకు కూడా ఉండాలి బిఫోర్ గోయింగ్ ఫర్ అబార్షన్స్. కొంతమంది 6 abortions, previous 7 abortions. Why do you think it's normal to have so many abortions? My God, it is not normal. At the same time, ఒక అన్మ్యారీడ్ అమ్మాయి వచ్చి నాకు ఇలా అబార్షన్ కావాలి మేడం ఇట్లా అయిందంటే ఐ డు నాట్ జడ్జ్ హర్. బికాస్ నేను జడ్జ్ చేస్తే హూ విల్ షీ గో టు? ఇంకెవరి దగ్గరికి వెళ్తుంటాను? గైనకాలజిస్ట్ అట్లా అనేస్తే ఐ డు నాట్ డూ దాట్. బట్ స్టిల్ ఇలాగా అదొక క్యాజువల్ థింగ్ అనుకుని వచ్చే పేషెంట్స్ కూడా నాకు అంత నచ్చదు. ఇట్ ఇస్ ఒకరికి చేశాను, మళ్ళీ 2 months దే కమ్ ఫర్ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ, ఐ డు నాట్ ట్రీట్ దెమ్. అది తప్పక ట్రీట్ దెమ్. ఇట్ ఈస్ మై ఇది యాజ్ గైనకాలజిస్ట్ ఐ షుడ్, యాజ్ అ ఉమెన్ నేను చేయను. అంతే. దట్ ఈస్ ద లైన్ ఐ డ్రా ఫర్ మై సెల్ఫ్. బికాస్ వాళ్ళు వచ్చినప్పుడే నేను చెప్తాను ఇది ఎందుకు జరిగింది, ఇది మళ్ళీ జరగకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలి, అది నేను ఫస్ట్ చేసినప్పుడే చెప్పి పంపిస్తాను. నేనంత చెప్పి పంపించి అయినా తర్వాత మళ్ళీ 2 నెలల్లో మీరు అదే తప్పు చేస్తే ఐ డు నాట్ వాంట్ టు కిల్ అ బేబీ. అంతే కదా, అదొక ఇదిలా అనిపిస్తుంది. అదే అడిగాను, ఒక మంచి ఇన్స్టిట్యూట్ ఉంది నా హాస్పిటల్ దగ్గరలో, అక్కడ నుంచి ఈ మధ్య ఐఎమ్ గెటింగ్ సో మెనీ అన్మ్యారీడ్ పీపుల్ ఫర్ అబార్షన్స్. సో విమెన్స్ ఎంపవర్మెంట్ అంటే ఏంటి, విమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏంటి? It's not getting unwanted pregnancies and going for abortions. It's paying a gynecologist some money and getting it done kada. So there has to be a line. సో ఇంత చక్కగా ఇన్ని చెప్తూ ఉంటారు కదా, మామూలుగా ఎప్పుడైనా మీకు మీ ఈ హోల్ జర్నీలో వైఫ్ తో పాటు హస్బెండ్ కి కూడా కౌన్సిలింగ్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయా? చాలా ఉంటాయి. అంటే ఇన్ఫర్టిలిటీ కపుల్ అంటే లైక్ సంతానలేమితో సఫర్ అవుతున్న వాళ్ళు, only a lady is not my patient, the husband is also my patient. I always tell them to come together for consultation or for counseling for anything. Okay, that is one thing. ఇంకా కొన్ని ఉంటాయి మ్యారిటల్ ఇష్యూస్. అంటే ప్రెగ్నెంట్ లేడీ కొన్నిసార్లు తను ఇబ్బంది పడుతూ ఉంటుంది, దట్ ద హస్బెండ్ is not able to understand or he doesn't support. అలాంటి టైంలో కూడా కొంచెం చెప్పండి మేడం అని అడుగుతూ ఉంటారు వాళ్ళు.
let us say sex during pregnancy, it is okay as long as the lady is comfortable. The man cannot force her to have sex in pregnancy. సో అలాగా కొంతమంది పాపం షేర్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మేడం నాకు నచ్చట్లేదు, నాకు ఇబ్బందిగా ఉంటుంది, కానీ అతను అర్థం చేసుకోవట్లేదు. సో వాట్ షుడ్ ఐ డూ? సో అలాంటప్పుడు ఖచ్చితంగా I try to counsel, but it's up to them. అలా కొన్ని ఇష్యూస్ ఉంటాయి. అండ్ ఇన్ఫర్టిలిటీలో మేల్ ఇవాల్యుయేషన్ ఇస్ వెరీ సింపుల్, లాట్ సింపుల్ దాన్ ఇవాల్యుయేటింగ్ ఎ లేడీ. ఇప్పుడు మీకు నేను ఇవాల్యుయేట్ చేయాలనుకుంటే ఒక లేడీకి బ్లడ్ శాంపిల్స్ తీసుకోవాలి, ఫ్రీక్వెంట్ అల్ట్రాసౌండ్స్ చేసుకోవాలి, అండ్ ట్యూబ్స్ బాగున్నాయి లేదా అని ఒక హెచ్ఎస్జీ అని ఇన్వేజివ్ టెస్ట్ చేయాలి, ఇన్ని ఉంటాయి. మ్యాన్కి ఏంటి? జస్ట్ ఎజాక్యులేషన్ అండ్ గివ్ ఎ శాంపుల్. దట్ ఈస్ ఆల్సో నాట్ బీయింగ్ డన్ బై మెనీ మెన్. అది ఏంటి మరి అంత కష్టమో దాంట్లో నాకు తెలియదు. దే ఆర్ జస్ట్ రిలక్టెంట్. ఐఎమ్ అబ్సల్యూట్లీ నార్మల్ అంటారు. బట్ పూర్ ఉమెన్ హ్యాస్ టు గో త్రూ ఎ లాట్. In those situations also I'll have to explain that this is a very simple test. ఇంత చిన్నది మీరు చేసుకోలేరా? మీ ప్రెగ్నెన్సీ కోసం, మీ బేబీ కోసం ఈ సింపుల్ టెస్ట్ చేసుకోలేరా అని అడగాల్సి వస్తుంది కొన్నిసార్లు. ఇట్స్ ఆల్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ లైఫ్స్. ఒక్కొక్కసారి ఆ స్టోరీస్ నాకే ఎమోషనల్లీ డిస్టర్బింగ్ అనిపిస్తాయి. బట్ ఆ సిచ్యువేషన్ లో ఆ విమెన్కి ఎంత ప్రాబ్లమ్ గా అనిపిస్తుందో మనం చెప్పలేం. సో ఇంకో విషయం అంటే చాలా మందికి షుగర్ అని, థైరాయిడ్ అని, బీపీ ఇవన్నీ ఒకేసారి ప్రెగ్నెంట్ టైంలోనే అటాక్ అవుతూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి హై రిస్క్ ప్రెగ్నెన్సీ అని చెప్పొచ్చా, లేదంటే అది మేనేజ్ చేస్తూ కూడా డెలివరీ ఈజీగా అవ్వచ్చు అంటారా? ఇట్స్ ఆల్ రిలేటివ్. ఓకే, చాలా మంది ఒక లెటర్స్ సే ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఏదైతే షుగర్, థైరాయిడ్, డయాబెటీస్ ఇవన్నీ అన్నారో అవన్నీ కూడా ఒకవేళ ఏజ్ ఫ్యాక్టర్ ఏదన్నా ఉంటే కనుక తరువుగా ఫస్ట్ ఎగ్జామిన్ చేయించుకొని వెదర్ వీఆర్ హెల్దీ టు క్యారీ చైల్డ్ అది తెలుసుకోవడం అనేది మంచిది. బికాస్ చాలా మంది ఇప్పుడు లేట్ గా మ్యారేజ్ చేసుకుంటున్నారు, లేట్ గా కన్సీవ్ అవుతున్నారు కదా. సో బేసిక్ టెస్ట్ ఒకసారి చేయించుకోండి బిఫోర్ యూ ప్లాన్ ప్రెగ్నెన్సీ. సో దట్ ఏవైతే మీరు ఈ ప్రాబ్లమ్స్ అన్ని అన్నారో అవన్నీ ముందే మనం డిటెక్ట్ చేసి అవన్నీ ఆప్టిమైజ్ చేసి then a woman can get pregnant. Then the pregnancy will be much healthier. That is one thing. సరే చేసుకోలేదు, ఇప్పుడు డిటెక్ట్ అయ్యాయి అంటే కనుక how severe is it, how bad it is అన్న దాని మీద డిపెండ్ అవుతుంది. అండ్ దెన్ మేము ఇచ్చిన మెడికేషన్ కానీ అది వాళ్ళని మీరు ఎంత బాగా వాడుతున్నారు అన్న దాని మీద డిపెండ్ అవుతుంది. బట్ దెన్ అంత ప్రికాషన్స్ మనం తీసుకున్నా కూడా నాట్ ఎవ్రీథింగ్ ఈస్ ప్రెడిక్టబుల్. అంటే 100% షూరా, 100% సేఫ్ గా ఉంటుందా మదర్ బేబీ అంటారు. ఏది ప్రెడిక్ట్ చెప్పలేము. సో ఫార్ సో గుడ్ అంటాను. ఇప్పటి వరకు అంతా బాగుంది. నెక్స్ట్ మనం చేయాల్సింది ఇది ఏ స్టెప్ ఆ స్టెప్ చూసుకోవాలి. సో మామూలుగా చాలా మందికి ప్రెగ్నెన్సీ అంటే ఇప్పుడు త్వరగా ఎర్లీ ప్రెగ్నెన్సీ అంటూ ఉంటారు మామ. అంటే మ్యారేజ్ అయినప్పుడు, మ్యారేజ్ బిఫోర్ వాళ్ళకి లాస్ట్ పీరియడ్ ఉంటుంది, వెంటనే కన్సీవ్ అయిపోతూ ఉంటారు. సో వాళ్ళు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే వాళ్ళది ఏ టైం నుంచి మనం క్యాలిక్యులేట్ చేస్తే ఉంటుంది? అది మీరు చెప్తున్నది ఎందుకు అవుతుందంటే ఓవులేషన్ టైంలో కనుక వాళ్ళు కలిసారనుకోండి, మ్యారేజ్కి ముందు పీరియడ్ వచ్చినా సరే మ్యారేజ్ అయిన కొత్తల్లో తను ఓవులేట్ అయి ఉంటే కనుక షీల్ గెట్ ప్రెగ్నెంట్. సో ఎవరికైనా సరే రెగ్యులర్ పీరియడ్స్ అయితే కనుక లాస్ట్ మెన్స్ట్రల్ పీరియడ్ నుంచి లెట్స్ సే ఒక లేడీకి 25th of December పీరియడ్ వచ్చింది అనుకోండి, పీరియడ్ స్టార్ట్ అయింది అనుకోండి, దట్ విల్ బి హర్ లాస్ట్ పీరియడ్ డేట్, LMP అనమాట. అక్కడ నుంచి డేట్స్ క్యాలిక్యులేట్ అవుతాయి. బట్ దెన్ అది మేము మ్యాచ్ చేసుకొని చూస్తాం ఇనిషియల్ స్కాన్స్ లో, దాన్ని బట్టి ఒక EDD ఇస్తాం, ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ. దట్ ఈస్ హౌ ఇట్ స్టార్ట్. ఓకే ఓకే. అంటే చాలా మందికి అది ఒక డౌట్ గా ఉంటుంది, ఈ నెల కూడా అవ్వలేదు పెళ్ళయి ఎట్లా కన్సీవ్ అయిందని. ఇట్స్ అబౌట్ ఓవ్యులేషన్. లాస్ట్ పీరియడ్ డేట్ నుంచి సుమారుగా 14 రోజులకి ఓవ్యులేషన్ అవుతుంది. సో అదే పీరియడ్ అనేది పెళ్లికి ముందు వచ్చి ఉండొచ్చు. ఓవ్యులేషన్ అన్నది పెళ్ళైన కొత్తలో అయింది అనుకోండి, షీల్ గెట్ ప్రెగ్నెంట్. ఓకే. సో దాని వల్ల ప్రాబ్లం ఏముండదు. ఎర్లీ ప్రెగ్నెన్సీకి ఏమైనా హై రిస్క్ ఉంటుందా? ఉండదా? హై రిస్క్ అంటూ కాదు, బట్ దెన్ అగైన్ ఇట్స్ అబౌట్ ద ఏజ్, ఇట్స్ అబౌట్ వాట్ రిస్క్ ఫ్యాక్టర్స్ యూ హ్యావ్ బిఫోర్ యూ కన్సీవ్ అట్లా అనమాట. ఇప్పుడు 35-year-old, 36-year-old లేకపోతే హైపర్ టెన్షన్ ఉంది, డయాబెటీస్ ఉంది, తను కన్సీవ్ అయినప్పుడు ఫస్ట్ నుంచి కూడా ద మానిటరింగ్ విల్ బి డిఫరెంట్. ఒక యంగ్ హెల్దీ నో రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న 25-26-year-old లేడీ కన్సీవ్ అయ్యారు అనుకోండి, రిలేటివ్లీ ద రిస్క్ ఈజ్ లో. సో ఇట్స్ లైక్ దట్. మామూలుగా జనరల్ గా ఒక అమ్మాయి కన్సీవ్ అవ్వాలంటే ఏ డేట్ నుంచి, అంటే ఏ ఇయర్ నుంచి వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది అంటారా? అంటే చాలా మంది ఈ మధ్య కాలంలో 16-15 years కి కూడా, అంటే కొంతమంది ఈ మధ్య కాలం తగ్గింది, అంతకు ముందు 15-14 years మన మదర్స్ వాళ్ళందరూ 14-15 years కే కన్సీవ్ అయిన వాళ్ళు ఉన్నారు. సో అది కరెక్టేనా? అసలు పీరియడ్ అనేది ఎందుకు వస్తుంది? పీరియడ్ రావడానికి రీజన్ ఏంటంటే నెల మధ్యలో ఎగ్ రిలీజ్ అవుతుంది. ఆ ఎగ్ కనుక ఫర్టిలైజ్ అయ్యి ఆ లేడీ ప్రెగ్నెంట్ అవ్వకపోతే షీల్ గెట్ హర్ పీరియడ్. ఓకే. సో ఎవరెవరికైతే పీరియడ్స్ వస్తున్నాయో వాళ్ళందరికీ కూడా ప్రెగ్నెన్సీ ఛాన్స్ ఉంటుంది. నాకు 14-year-old అమ్మాయికి ఉండొచ్చు, 15-year-old అమ్మాయికి ఉండొచ్చు, 40-year-old లేడీకి కూడా ఉండొచ్చు. యాజ్ వి ఏజ్ ఆ ఛాన్స్ అనేది తగ్గుతూ ఉంటుంది బికాస్ ఆఫ్ క్వాంటిటీ తగ్గడం కానీ, క్వాలిటీ తగ్గడం కానీ, ఇలాంటి రీజన్స్ వల్ల. బట్ పీరియడ్స్ వస్తున్న ప్రతి ఒక్కరికి కూడా
ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దానివల్ల ఏం రిస్క్ ఉండదు అంటారా? 14-15 ఇయర్స్ ఏజ్ లో టీనేజ్ ప్రెగ్నెన్సీ ఇస్ రిస్కీ. అసలు ఆ మెంటల్ మెచ్యూరిటీ ఎక్కడ ఉంటుంది, ఆ ఫిజికల్ మెచ్యూరిటీ ఎక్కడ ఉంటుంది, అది రిస్కీ. అట్ ద సేమ్ టైమ్ ఆఫ్టర్ 40 ఆర్ లేట్ 30s అది కూడా ఒకలాంటి కొన్ని రిస్క్స్ ఉంటాయి దానికి కూడాను. మినిమం ఏజ్ ఒక 20 to 30 లోపు. 30 is the best time. 25 to 30 I would say. Both physical, mentally అన్నిట్లో అన్ని వైపుల నుంచి బాగుంటుంది ఆ వయసులో లేడీస్ కి. సో దట్ వుడ్ బి ద బెస్ట్ టైం. బట్ దెన్ చాలా మంది అడుగుతారు వాట్ ఇస్ ద రైట్ ఏజ్ టు గెట్ ప్రెగ్నెంట్ అని. అది నేను ఎలా డిసైడ్ చేస్తాను వాట్ ఇస్ ద రైట్ ఏజ్ ఫర్ యూ టు గెట్ ప్రెగ్నెంట్ అనేది కదా. ఫిజికల్ ఏజ్ నేను చెప్పగలను, ఓకే 25 to 30 వెరీ గుడ్, యువర్ బాడీ విల్ బి వెరీ హెల్దీ, ద ఎగ్స్ విల్ బి వెరీ హెల్దీ, మీకు రిస్క్స్ ఉండవు, సో ఈ టైంలో యూ కెన్ గెట్ ప్రెగ్నెంట్ అని. బట్ దెన్ ఆర్ యూ రియలీ రెడీ టు గెట్ ప్రెగ్నెంట్? సో ఆర్ ఆర్ యూ ఫైనాన్షియలీ ఇండిపెండెంట్ టు స్టార్ట్ అ ఫ్యామిలీ? సో ఇవన్నీ కూడా ఉంటాయి. సో వెన్ ఎవర్ యూ ఆర్, అందుకని నేనంటే వెన్ యూ ఆర్ ఫిజికలీ, మెంటలీ, ఎమోషనల్లీ, ఫైనాన్షియలీ రెడీ, దట్ ఈస్ ద బెస్ట్ టైం. బట్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నిజంగా ప్రతి క్వశ్చన్కి క్లియర్గా ఆన్సర్ ఇచ్చి ఇప్పుడు కూడా ఒక మంచి యూస్ఫుల్ వీడియో మా ముందుకు తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఇలానే మీరు అందరికీ మంచి యూస్ఫుల్ కంటెంట్ని అందించాలి మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్కి అందరికీ. సో అలాగూ మీరు ఎడ్యుకేట్ చేస్తున్నారు, ఇంకా మంచిగా ట్రీట్మెంట్తో పాటు ఎడ్యుకేట్ చేసి పంపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ మ్యామ్. Thank you so much, Anusha. It's my pleasure talking to you. Yeah, it's my pleasure to be here. This is my darling daughter, my love, my chinnamma. She takes care of me more than I take care of. Arya Papa. Arya Papa. She paints well. Inka? She plays piano very well. Super girl, super girl, super girl. She is learning pencil sketches now. Multi-talented, indeed. Very, very, very sweet. Very empathetic, very loving, very caring. Single daughter. Single daughter. ఎక్కడ ఇంట్రడ్యూస్ అవ్వలేదు కదా సార్ మీరు ఏ వీడియోలో? నేను బ్యాక్గ్రౌండ్ లో ఒక 2 వీడియోస్ 100K సెలబ్రేషన్స్ దాంట్లో తను ఉంటారు అండ్ ఒక 1 సర్జరీ దాంట్లో ఉంటా. ఇప్పుడు మీరు ఇంట్రడ్యూస్ అయ్యారు అయితే. సో మీరేం గట్టిగా యూస్ చేసేస్తాను ఐ యామ్ ఎన్ అనస్థీషియాలజిస్ట్ అండ్ ఐసీయూ స్పెషలిస్ట్. నేను హై రిస్క్ కేసెస్ హ్యాండిల్ చేయడానికి లాప్రోస్కోపిక్ సర్జరీస్ ఇవి డిఫికల్ట్ సర్జరీస్ అయినా సరే నన్ను పుష్ చేసేది ఈ క్యాండిడేట్. యూ కెన్ డూ ఇట్, యూ కెన్ డూ ఇట్ అని చెప్పి అన్ని డిఫికల్ట్ కేసెస్ నా చేత చేంజ్ చేస్తారు ఈయన. బెస్ట్ పార్ట్నర్ ఎనీవన్ కెన్ ఆస్క్ ఫర్. చెప్పేసాను చూసారు, బెస్ట్ హస్బెండ్. మీరు చెప్పాలి మేడం గురించి. She's so sweet. She's so hardworking. She's so focused on what she wants to do. She had a clear mind in that. Professionally, she has having very clear mind on what to do and what not to do. And she is last 1 year, 1.5 year lo I have seen her like she is focused on what she is doing. Finally, she's perfect. Yeah, she is perfect. Yeah, she is managing her time. It's difficult, but she is managing it very well. అండ్ ఈ మధ్య ఇప్పుడు నాకు ఈ టైం స్పెండ్ చేయలేకపోతున్నాను. పేషెంట్స్ వర్క్ లోడ్, యూట్యూబ్ ఛానల్ అండ్ ఎవ్రీథింగ్, అండ్ హీ ఈస్ టేకింగ్ సమ్ ఆఫ్ ద మదర్స్ రోల్స్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ అండ్ హ్యాపీ టు సే దాట్. అంటే అబ్బాయి ఇది చేయాలి, అమ్మాయి ఇది చేయాలి, అమ్మాయి పాపం చూసుకోవాలి అలా లేదు. ఎవ్రీ సాటర్డే మేము ఇద్దరం వెళ్తాం. బట్ వెన్ ఐ కాంట్ గో హీ గోస్. అండ్ ఇప్పుడు తను చదివిస్తాడు పాపని. హీ మేక్స్ టైమ్ టు డూ ఆల్ దాట్. ఒక్క మాట, ఐఎమ్ కైండ్. That is because you are kind, amma. You see kindness and good in everybody. మీకు మమ్మీ కుట్టియా డాడీ కుట్టియా? Who pampers you most? Daddy. ఎవరు ఎక్కువ తిడతారు నిన్ను? మమ్మీ. మమ్మీ ఎప్పుడు అంతే. ఏమైనా సరే రాత్రికి మాత్రం అమ్మ కావాలి. అమ్మ దగ్గరికి ఇలా ఇలా వచ్చేసి పడుకుని పోవాలి. రోజంతా నాకు వీళ్ళిద్దరు ఇంట్లో ఉంటే, పర్టికులర్లీ ఆన్ సండేస్ నాకు సండేస్ మ్యాక్సిమం ఖాళీ ఉంటుంది, సండేస్ వీళ్ళకి ఖాళీ ఉంటుంది. అండ్ ఫ్రమ్ 6 o'clock మాత్రం దే ఆర్ ఫ్రెండ్స్. ఫ్రమ్ 6:15 they started quarreling till 9:15 in the evening. Continuously. మార్నింగ్స్ ఎలా స్టార్ట్ అవుతాయంటే how our mornings start are? I'll be sleeping. What will you do? ఎలా లేపుతావు నన్ను రోజు ఉదయం నువ్వు? చూపించు. She gives me a kiss and wakes me up. Night పడుకునేటప్పుడు I give her a kiss and puts her to sleep. ఆ మధ్యలో అంతా మేము కొట్టుకుంటూనే ఉంటాం. Every 5 minutes మళ్ళీ ఇద్దరు వచ్చి నా దగ్గర పంచాయతీ పెడతారు. Poor guy has to handle everything. And I had to balance them. I need to console. I mean దాన్ని సముదాయించడానికి సరిపోతుంది నాకు రోజంతా. బట్ అది కూడా మంచి టైమే కదా వాళ్ళు పని చేయడానికి.
బంగారు తల్లి. సో చూసారు కదా, శిల్పహాస గారు, డాక్టర్ శిల్పహాస గారు గైనకాలజిస్ట్ ఎంతో చక్కగా ప్రతిదానికి ఆన్సర్ చేశారు. మరిన్ని ఇంటర్వ్యూస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దానికి వాచింగ్, దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్. బై బై.